ఇక రిషికొండ ప్యాలెస్ గురించి కూడా ఆయన సమాధానం ఇచ్చున్నారు. నేతలు వచ్చినప్పుడు, రాష్ట్రపతి వచ్చినప్పుడు, ప్రధాని వచ్చినప్పుడు, లేదంటే పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు ఎక్కడుంటారు అని చెప్పి. ఆశా గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఐ న్యూస్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ముందుగా మనం 26 జిల్లాల్లో నిర్మిస్తున్నటువంటి వైసీపీ పార్టీ ప్యాలెస్ల గురించి ముందుగా చర్చిద్దామండి. ఇప్పుడు ఈ రోజు వైసీపీ పార్టీ పెట్టి ఒక 10 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉంటేనే 26 జిల్లాల్లో ఇంత పెద్ద బిల్లాలు. అది రామ్కీ సంస్థ నిర్మిస్తుంది. అది ప్రభుత్వ ఖర్చు డబ్బులతో ఏమి నిర్మించట్లేదండి. రామ్కీ అన్నదాన్ని కాంట్రాక్ట్ ఇచ్చారు. ఒక గుత్తేదారుడు నిర్మాణం చేసి పెడుతున్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే, ఇన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా గత 7 దశాబ్దాలుగా ఉన్నాం. అనేక రాష్ట్రాల్లో మేము సేవలు అందించాం. అలాగే కేంద్రంలో కూడా 15 సంవత్సరాలు అందించాం. అనేక పార్టీ, టీడీపీ కూడా 22 ఏళ్ల పాటు, ఇప్పుడు ఇంకో 5 ఏళ్లు. వీళ్ళకి ఎవరికీ లేనటువంటి ఈ అద్భుత విల్లాలు 5 ఏళ్లు పరిపాలిస్తేనే వైసీపీ పార్టీకి సమకూరుతున్నాయంటే ఏంటి మర్మం? ఏంటి మర్మం? ఏం జరుగుతుంది అన్నది సామాన్య ప్రజలు ఆలోచిస్తారు. ఇంత లావిష్ గా ఒక పార్టీ కార్యాలయమా, లేకపోతే అది పెద్ద రిసార్ట్, అదేనా యూరోప్ లోనో జర్మనీలోనో ఉన్న రిసార్ట్ కల్పించే విధంగా ఉంది. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, రామ్కి నిర్మిస్తుంది, వాళ్ళు ఊరినే నిర్మించరు కదా. వైసీపీ పార్టీ నుంచి డబ్బులు ఎల్లుంటాయి. సో ఎలా నిర్మిస్తా, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అన్ని కోట్లు. ఒక్కొక్క ప్యాలెస్ నిర్మాణానికి తక్కువ 50 కోట్లు అవదండి. 26 జిల్లాలు ఇంటూ 50 కోట్లు వేసుకోండి, ఎంత అవుతుందో అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మొదటి ప్రశ్న. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ రోజు సాక్షి పేపర్లు, వైసీపీ పార్టీ పేపర్లో కూడా చూసాం. లీజు 1000 రూపాయలు అని చెప్పేసి మమ్మల్ని హేళన చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోనే. జీవో నెంబర్ 340 21 జూన్ 2016లోనే ఇచ్చారు ఆ జీవో. దాని 3 కేటగిరీ ఆ పేపర్లో ఫ్రంట్ పేజ్ ఇచ్చారండి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని చెప్పేసి ఎంతమంది మీకు ఎమ్మెల్యేలు ఉంటే ఎన్ని ఎకరాలు గజాలు ఇవ్వచ్చు అని కూడా ఉంది. దానిలో ఎకరం 1000 రూపాయలు పర్ ఏకర్ అని కూడా ఉంది. కరెక్టే ఉంది. సరే, వాళ్ళు కేటాయించుకున్నారు. సరే, మీ ప్రభుత్వం వచ్చినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చేసిన అనేకమైన మీరు మార్చేశారు కదా. అమరావతి రాజధాని నుంచి అనేకమైన విషయాలు మార్చేశారు కదా. అదేంటి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఏంటి, మార్కెట్ రేట్ ప్రకారం లీజు ఉండాలి కదా అని చెప్పి మీరు జీవో ఎందుకు మార్చలేదు? మీరు జీవో మార్చకుండా అదే జీవోలో కంటిన్యూ అయిపోయి మీరు 1000 రూపాయలకి ప్రభుత్వ భూములు ఇవన్నీ ఎలా కేటాయించేసుకున్నారు? ఎకరాలు ఎకరా టీవీ అన్ని ఇప్పుడు 26 ఇంటూ 2 ఎకరాలు చొప్పున దగ్గర 50 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని వైసీపీ పార్టీ కేటాయించేసుకుంది. టీడీపీ ప్రభుత్వం 50 ఎకరాలు ఏమి కేటాయించుకోలేదు. మహా అయితే ఒక 15 ఎకరాలు ఏదో చేశారు. మీరు 50 ఎకరాలు కేటాయించేసుకొని 1000 కోట్లు దగ్గర 1000 కోట్లు ప్రభుత్వ భూములు మీ చేతిలో పెట్టుకున్నారు. ఇంకో ప్రశ్న, ఎందుకు పనిచేసి మీరు జీవో ఎందుకు మార్చలేదు? మార్కెట్ రేట్ ప్రకారం లీజు ఉండాలి, 5 ఏళ్ళకి ఒకసారి రివ్యూ చేయాలి, దాని రేటు పెరగాలి, లీజ్ రేట్ అన్న ప్రకారం మీరు సహ్యత ఎందుకు చేయలేదు అన్నది 2 ప్రశ్న. 3వ ప్రశ్న ఏంటంటే, ఏదైనా సరే ఇప్పుడు ప్రజావేదిక కూల్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేవన్ ఏమన్నారు? సామాన్యుకో చట్టం, ప్రభుత్వానికో చట్టం ఉంటానికి వీలేదు, చట్టం అందరికి సమానమే. ఏ బిల్డింగ్ కట్టుకున్నా అనుమతి తీసుకోవాల్సిందే, అనుమతులు లేకుండా ప్రజావేదిక కట్టారు కాబట్టి నేను కూల్చేస్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి జిల్లా పార్టీ కార్యాలయాలకి అనుమతులు ఎందుకు తీసుకోలేదు? ఏదన్నా సరే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఆశా గారు, మీరు కానీ నేను కానీ ఒక ఇల్లు కట్టుకుందాం అనుకోండి, ఒక స్థలం దగ్గర ఒక లారీ ఇసుకను కంకర వేస్తే వెంటనే క్షేత్రస్థాయి మున్సిపల్ అధికారులు, గ్రామాధికారులు వచ్చేస్తారు. మీరు పర్మిషన్ తీసుకున్నారా, అప్రూవల్ తీసుకున్న, బిల్డింగ్ అప్రూవల్, బిల్డింగ్ ప్లాన్ ఏది, టౌన్ ప్లాన్ సంతకాలు ఏదని అడుగుతారు కదా. మరి ఈ రోజు మీరు చూపిస్తున్నటువంటి లావిష్ బంగ్లాలు కట్టేసినా సరే ఇప్పటి వరకు ఏ అధికారి ఎందుకు, గత ప్రభుత్వ హయాంలో 2 ఏళ్లుగా బాహాటంగా అంత పెద్దవి కడుతుంటే ఏ ఒక్క అధికారి ఎందుకు వెళ్ళి నోటీస్ ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు తీసుకోకుండా ఎందుకు కట్టేశారు? ఈ రోజు నోటీసుల్లో మెన్షన్ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు, మీరు మీ పర్మిషన్ తీసుకోలేదు, మీరు అప్లికేషన్ మాత్రం ఇచ్చారు, మేము అప్రూవల్ ఇవ్వలేదు, ఇంకా అప్రూవల్ పెండింగ్ లోనే ఉంది. అదే అర్థం కాదు. అధికారులు ఉన్నటువంటి పార్టీ ఏదైనా చేయొచ్చా అని ఒక ప్రశ్న ఇలాంటి సందర్భాల్లో ప్రజల ముందుకు వస్తుంది. 5 సంవత్సరాలు మున్సిపల్ అధికారులు ఏం చేశారు? అప్పుడెందుకు నోటీసులు ఇవ్వలేదు? ఒక్కసారి పార్టీ అధికారం కోల్పోతే మున్సిపల్ ఆఫీసుల నుంచి నోటీసులు బయలుదేరాయి, మున్సిపల్ అధికారులు వెళ్తున్నారు. ఎందుకు అంటే అధికారులు ఉంటే ఏదైనా చేయొచ్చా? ఏ పార్టీ అయినా? నన్ను అడిగితే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. మీరు 2 ఏళ్ల పాటు ఎందుకు నిద్రపోయారు? మీ పని మీరు ఎందుకు చేయలేదు? ఫస్ట్ ప్రశ్న. 2 ఏళ్ల పాటు 50 కోట్లతో పెద్ద ఆకాశ అడవులు కడతంటే మీరు ఎందుకు కళ్ళు మూసుకుని ఉన్నారు? ఆ అధికారి మీద ముందు చర్య తీసుకోవాలి. ఈ రోజు ప్రభుత్వం మారి ప్రమాణ స్వీకారం చేసి ఇంకా కాలక పారానికి కూడా ఆరకుండానే
మీరు గబగబా అందరు నోటీస్ ఇచ్చి డిమాలిష్ చేస్తున్నారు. ఎవరు చెప్పారా? ఎందుకు మీరు క్షణంగా ఈ పని చేస్తున్నారు అంటే దానికి చట్టబద్ధంగా ఇప్పుడు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? గత ప్రభుత్వం చట్టబద్ధ పాలన చేయలేదు, మేము చట్టబద్ధం పాలన చేస్తాం, మేము కక్ష సాధింపు చర్య చెయ్యము అని అంటున్నాం కదా. ఈ రోజు అదే అధికారులు, మొన్నటి వరకు పొదుపున్న అధికారులు ఇప్పుడు క్షణంగా వెళ్ళి నోటీసులు ఎందుకు సర్వ్ చేస్తున్నారు? నేను అడిగేది ఏంటంటే కేవలం రాష్ట్రంలో ఆ 26 వైసీపీ బంగళాలే డీవియేషన్ లోను అనుమతులు లేకుండా కట్టారా? మిగతా ఏ ఇల్లు, ఏ కమర్షియల్ బిల్డింగ్, ఏ ఆఫీసు అనుమతులు లేకుండా కట్టలేదు. అన్ని అనుమతులు ఉన్నాయి. ఈ 26కే ఇవ్వ. మీరు నోటీసులు ఇస్తే అందరికి ఇవ్వండి, మీరు నోటీసులు ఇస్తే అందరికి ఇవ్వండి. కానీ కేవలం వైసీపీ పార్టీ కార్యాలయం ఎందుకు ఇచ్చి మా ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా అధికారులు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక పోల్చడాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు సహించలేదు. ఇది కూల్చివేతల ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. అదే కంటిన్యూ అయింది. ఈ రోజు మా ప్రభుత్వం అలా చేయదలుచు, చట్టబద్ధమైన పాలన చేయదలుచుకున్నాం. మీరు తాడేపల్లి కార్యాలయంలో మీకు చూపిస్తాను ఒకటి ఆశ గారు. తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయం విషయంలో ఏపీ సిఆర్డిఏ చట్టాన్ని అధికారులు ఫాలో అవ్వాలి. ఇది ఏపీ సిఆర్డిఏ చట్టం, ఈ చట్టం అన్నమాట. ఈ చట్టంలో సెక్షన్ 115 పవర్ టు రిక్వైర్ రిమూవల్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ డెవలప్మెంట్ సెక్షన్ 115 ప్రకారం అనాథరైజ్ గా కడితే దాన్ని నిర్మూలించాలి. దానిలో సబ్ సెక్షన్ 3 లో ఏముందంటే, ఇఫ్ ద పర్సన్ మెన్షన్ ఇస్ సెక్షన్ 1 ఏమైనా డిబేట్ అయితే సర్వ్ విత్ ద సెక్షన్ 1 లో, సబ్ సెక్షన్ 1 లో ఉంది ప్రొవిజనల్ ఆర్డర్ నీడ్ టు బి నోటీస్ ఫర్ ది అనాథరైజ్ కన్స్ట్రక్షన్. ఇది సెక్షన్ 1. దీనిలో ప్రొవిజనల్ నోటీస్ ఇవ్వాలి ఎవరైతే కడుతున్నారు. ఓకే, మున్సిపల్ అధికారులు ప్రొవిజనల్ నోటీస్ ఎప్పుడు ఇచ్చారు? ఇదిగోండి నేను చూపిస్తాను. 10/6/2024 సిఆర్డిఏ అధికారులు ఆ యొక్క వైసీపీ పార్టీ తాడేపల్లి కార్యాలయానికి నోటీస్ ఇచ్చారు 10/6 ఈ నోటీస్ లో ఏముందంటే, ఎప్పుడైతే ఆ నుంచి 7 రోజుల్లో మీ సమాధానం చెప్పాలని ఉంది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఈ సిఆర్డిఏ చట్టంలోనే సెక్షన్ 3 ఏమంటుందంటే, నువ్వు 7 రోజుల్లోపు సమాధానం చెప్పకపోయినా, చెప్పిన సమాధానం సరిగ్గా లేకపోయినా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి సిఆర్డిఏ అధికారులు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చినాక వారికి సమయం ఇవ్వాలి, 1 రోజుల పాటు సమయం ఇవ్వాలి. ఇంకో ఆప్షన్ ఏముందంటే సబ్ సెక్షన్ 7 లో, సిఆర్డిఏ సబ్ సెక్షన్ 7 లో ఏముందంటే, ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ బై ది ఆర్డర్ ఆఫ్ కమిషనర్ మేడ్ అండర్ సెక్షన్ 3 within 15 days may approach tribunal against this confirmation order అన్నారు. ఈ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన దాని మీద మీకు నచ్చకపోతే ట్రిబ్యునల్ కి వెళ్ళొచ్చు. 15 రోజులు గడువు ఇచ్చారు. నేను అడుగుతున్నాను అధికారులు, సిఆర్డీ అధికారులని, మీరు ప్రొవిజనల్ ఆర్డర్ ఇవ్వాలి, 1 రోజులు ఆగాలి. తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, 15 రోజులన్నా మీరు వెయిట్ చేసి 15 రోజుల్లో వాడు ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు కోసం మీరు వెయిట్ చేయాలి. లేదా 15 రోజులు వెళ్ళకపోతే మీరు కన్ఫర్మేషన్ ఆర్డర్ అమలు చేసి కూల్ చేయొచ్చు. మీరు 10/6/2024 ప్రొవిజనల్ ఆర్డర్ ఇస్తే 7 రోజులు అంటే 17 రోజులు అనుకుందాం. 17 రోజుల నుంచి మళ్ళీ 15 రోజులు వెయిట్ చేయాలి. అంటే జూలై 2వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. మీరు ఎందుకు వెయిట్ చేయలేదు? మీరు ఎందుకు వెయిట్ చేయకుండా 22వ తారీఖు కూల్ చేశారు? మీరు చట్టాన్ని ఫాలో అయ్యారు లేదా? నేను మీ ఛానల్ ద్వారా సిఆర్డీ అధికారులు అడుగుతున్నాను. మా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు చట్టాన్ని ఫాలో కాకుండా చేస్తున్నారు. అంబటి రాంబాబు మాజీ మినిస్టర్ కూడా ఇదే క్వశ్చన్ చేశారు. సిఆర్డీఏ నోటీసులు ఇచ్చిన విధంగా ఏ విధంగా కూల్చివేస్తారు? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా మళ్ళీ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని కూటమి ప్రభుత్వం మీద వచ్చేటువంటి నింద కదా. నేను అడుగుతున్నా, మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా అసెంబ్లీలో చెప్పారు, మేము ఫోకస్ చేయాల్సింది ప్రజా సమస్యల మీద, వైసీపీ మీద కాదని. మా ప్రభుత్వాన్ని కక్ష సాధింపు చేయాలన్న ఉద్దేశం ఎట్లా అసలు లేదు. ఈ రోజు మీరు చట్టాన్ని, సిఆర్డీఏ అధికారులు సిఆర్డీఏ చట్టం సెక్షన్ 115 ని మీరు అవలంబించారా లేదా? అవలంబిస్తే ప్రొవిజనల్ ఆర్డర్స్ నేను చూపిస్తాను. ఓకే, కన్ఫర్మేషన్ ఆర్డర్ ఉందా? మీరు 15 రోజులు వెయిట్ చేశారా? కూర్చడం జూన్ 22వ తారీఖు కూర్చోపోతే ఆగస్టు 22వ తారీఖు కూర్చుతారు ట్రిబ్యునల్ ప్రకారం. దీనికి తొందరగా వచ్చింది. లేదు మీరు చట్ట ప్రకారమే చేశారంటే చెప్పండి, ప్రజలకు మీరు చెప్పండి చట్ట ప్రకారమే చేశారు. అంతేగాని మా ప్రభుత్వం మీద ఇది కూడా కూల్చివేతల ప్రభుత్వం అన్న అపవాదు మా ప్రభుత్వం మీద వేసే కొంతమంది అధికారులు తయారయ్యారు. ఇది సమంజసం కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది ప్రజలు హర్షించలేదు. నేను ఒక పాయింట్ చెప్తాను ఆశ గారు, టీడీపీకి కానీ వైసీపీకి కానీ 40% ఓట్లు ఉన్నాయి. ఈ ఓడిపోయినా గెలిచినా వస్తున్నాయి. కానీ ప్రభుత్వాన్ని మార్చేది 10% పైన ఉన్న అడిషనల్ 10%. వాళ్ళెవరు? మేధావులు, తటస్థులు, లేకపోతే విద్యావంతులు. వాళ్ళంతా చూస్తున్నారు ప్రభుత్వం ఎలా నడుస్తుందని. వాళ్ళే ఆ 10% ఓట్లు మాకు పడితే 166 వచ్చాయి, 44 వచ్చాయి. వాళ్ళకి పడితే 161 వచ్చాయి. అంటే ఇప్పుడు మమ్మల్ని 10% ప్రజలతో
మమ్మల్ని చిత్తించే ఈ ప్రభుత్వం కూడా కూల్చివేత ప్రభుత్వమే, గత ప్రభుత్వం లాంటిదే ఇది అని చెప్పే ప్రయత్నం కొంతమంది మరి అటువంటి చేస్తున్నారు. అధికారుల మీద ఎందుకంటే యాక్షన్ మా తీసుకునే మంత్రులు విధంగా ఇంకా ముందుకెళ్తుందా ఈ కూటమి గవర్నమెంట్? అధికారులు చేస్తున్నారని చెప్పి తప్పనిసరిగా చాలా దాని విషయాలు మీద చెప్తున్నారు. వాస్తవాలు- హోమ్ మినిస్టర్ కూడా చెప్తున్నారు మీరు ఒక వైఖరి మార్చుకోపోతే గనక సున్నితంగా ఒకసారి చెప్తాను, రెండోసారి చెప్తాను, మూడోసారి చెప్పను అని చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి అధికారులు పార్టీ మీద ఒక ముద్ర వేసే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చేస్తున్నప్పుడు అటువంటి అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. తప్పనిసరిగా దీని మీద విచారణ జరగాలి. కోర్టుకు కూడా ఈ విషయం హైకోర్టులో కూడా ఉంది. వాళ్ళు రిట్ పిటిషన్ కూడా వైసీపీ పార్టీ చేస్తున్నారు. అవును. ఈ విషయాల్లో అధికారులు కూడా బయటకు వచ్చి చెప్పాలి. అధికారులు ఏమైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. మాదేదో కూల్చివేత ప్రభుత్వం, కక్షాది ప్రభుత్వం చేయాల్సిన అవసరం మాకు లేదు. చట్టం తన పని చేసుకుపోవాలి. మా హోం మంత్రి గారు కానీ మా నారా లోకేష్ గారు కానీ చెప్తుంది అదే, చట్టం తన పని చేసుకుపోవాలి. ఎందుకు నేను ఒకటి అడుగుతాను, గతంలో ఉన్న అదే అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అదే అధికారులు ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు? ఈ ప్రభుత్వానికి కాలం పారాన్ని ఆడకుండానే ఎందుకు నోటీసులు ఇస్తున్నారు? ఆ బిల్డింగ్లే డీవియేషన్లు ఉన్నాయా? ఇంకే బిల్డింగ్ రాష్ట్రంలో లేవా? దీని వల్ల ఏంటంటే రాష్ట్ర ప్రజల్లో బయట ఇందాక సత్యం గారు కూడా అన్నారు, రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్ ఉన్నాయని. ఈ యొక్క భావన క్రియేట్ చేయాల్సిన ఉద్దేశం మా ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. ప్రజల్లో వస్తుంది అదే కదా. ప్రజావేదిక కూర్చున్నప్పుడు ఎటువంటి అభిప్రాయం అయితే ప్రజలకు వచ్చిందో, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వైసీపీ తాడేపల్లిలో వైసీపీ జాతీయ కార్యాలయం కూల్చిన మున్సిపల్ ఆఫీసర్స్ ఇప్పుడు వచ్చి నోటీసులు ఇస్తున్నా, కావాలని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది ఇంకా నెల కూడా పూర్తవలేదు, ఇచ్చిన ఏ హామీ గురించి ముందుకెళ్ళట్లేదు, సంతకాలు చేశారు కానీ ఈ విధంగా కక్ష సాధింపుకి వీళ్ళు కూడా పాల్పడుతున్నారు. తేడా ఏంటి అని ఒక అభిప్రాయం వస్తుంది ప్రజల్లో. సత్యం గారికనే కాదు, ఏ తాడేపల్లి వైసీపీ కార్యాలయం ప్రొవిజనల్ నోటీస్ 10/6/2024 మీరు మీ భూమి మీది కాదు అని చెప్పి నోటీస్ ఇచ్చారో సిఆర్డీఏ, అదే అధికారులు 15/6/2024 అదే భూమికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నారు. ఎంత? 4,44,312 రూపాయలు. 10వ తారీఖు నోటీస్ ఇచ్చిన అధికారులు 15వ తారీఖు పన్ను కట్టించుకున్నారు. ఎలా కట్టించుకుంటారు మీరు? ఎలా కట్టించుకుంటారు? ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చి స్థలం మీది కాదని అన్నప్పుడు 15వ తారీఖు మీరు డబ్బులు ఎందుకు కట్టించుకున్నారు? అసలు ఏం చేస్తున్నారు అధికారులు? ఇది పద్ధతైన అసలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారా? సమాధానం చెప్పాలి బయటకు వచ్చే అధికారులు. ప్రభుత్వానికి కుట్రపల్లి మీరు చెడ్డ పేరు తీసుకొచ్చే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కుట్ర చేస్తున్నారన్న ఆరోపణ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీరు బయటకు వచ్చి చెప్పాలి అధికారులు. గవర్నమెంట్ మీదే, బయటకు తీసుకొచ్చి చెప్పించాల్సిన బాధ్యత కూడా మీదే. వైసీపీ నాయకులు కేవలం ఆరోపణలు చేయడానికి మాత్రమే ఉంటారు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో లేదు కదా, గవర్నమెంట్ వాళ్ళ చేతిలో లేదు. కేంద్రంలో రాష్ట్రంలో కూడా మీదే నడుస్తా ఉంది. సో ఎక్కడ ఏది జరిగినా సరే, ఇదేనే కాదు, ఎక్కడ ఏ విధమైన అన్యాయం జరిగినా, ప్రజాధనం ఒక్క రూపాయి వృధా అయినా, అక్రమంగా ఖర్చు అయినా, అన్యాయంగా దోచుకున్నా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అరే కేంద్రం సపోర్ట్ లేదు, ఇది కేంద్రానికి సంబంధించిందని కానీ, అరే ఇది రాష్ట్రానికి సంబంధించిందని కానీ అనడానికి లేదు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. ఏదైనా కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాలు చాలా ద్వారా కూడా చెప్తున్నాను. అధికారులు బయటికి రావాలి. ఇంకో విషయం, ఋషికొండ మీద కట్టినటువంటి ప్యాలెస్, అది వారు కడుతున్నప్పుడు వారు ఏం చెప్పారు? టూరిజం డిపార్ట్మెంట్ కోసం కడుతున్నాం అన్నారు. వారు కూల్చినటువంటి ఋషికొండ కొండ మీద ఉన్నటువంటి టూరిజం మొత్తం 54 గదులు ఉన్నాయి. అప్పటికి 54 గదులు ఉన్న దాన్ని కూల్చేసి మేము ఇంకా పెద్దది కడుతున్నాం అన్నారు. జనరల్ గా ఏమనుకుంటామంటే 54 హోటల్స్ రూమ్స్ ఉన్నటువంటిది కడితే కూల్చేస్తే ఒక 200 రూమ్లో 300 రూమ్లో పెద్దది కడతారేమో అనుకున్నాం అందరం. ఆ టూరిజం కోసం కడుతున్నారని. తీరా కడుతున్నప్పుడు ఎవరిని అక్కడ దగ్గరికి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని వెళ్ళలేదు, మా అధ్యక్షులు ఎవరిని వెళ్ళకుండా కేరళ చోట కట్టేశారు. ఈ రోజు తీరా కట్టాక చూస్తే ఏముంది అక్కడ? టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు కట్టిందని చెప్పి కేవలం 12 గదులే, అత్యంత విలాసవంతమైన గదులు 12 గదులే. దానికి అయ్యింది ఖర్చు 400 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు. ఇంకా వైట్ పేపర్ రిలీజ్ కాలేదు, ఎన్నో 100 కోట్లే. ఉదాహరణకి 500 కోట్లు అనుకున్న ప్రస్తుతానికి, అంత ఎక్కువగానే ఉంది. అంత 500 కోట్లు బట్టి 12 గదులు కట్టి ఈ రోజు ఎందుకు కట్టావయ్యా అంటే, ప్రధానమంత్రి కోసం కట్టాను, గవర్నర్ కోసం కట్టాను, ఉపరాష్ట్రపతి కోసం కట్టాను. ఎందుకండి కబుర్లు? రోజా గారు చెప్పారు కదా మంత్రిగా ఉన్నప్పుడే, ఇది ముఖ్యమంత్రి గారు ఉండడానికి కట్టాము, అవసరమైతే టూరిజం లేకపోతే ముఖ్యమంత్రి గారు ఉండడానికి 3 మెంబర్ కమిటీ సిఫార్సు చేసింది అన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి ఉంటాకి విలాసవంతమైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ 500 కోట్లు దుర్వినియోగం చేస్తూ ఒక విలాసవంతమైన 12 గదులు కట్టుకునే అవకాశం మీకు ఎందుకు చేశారు ఆ పని? మీ అధికార దుర్వినియోగం కాదా? ప్రజల పన్నుల మీద మీరు చేసిన బాధ్యత రాహిత్యమైన పని కాదా? ఈ రోజు దానికి వాడుకోండి, దీనికి ఉచిత సలహా చెప్తున్నారు. ఒక 12 గదులతో అన్ని 100 కోట్లతో ఖర్చు చేస్తే
మీరు చేసింది తప్పు కదా. జైలు నుంచి సుకేష్ కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు కదా, ఒకవేళ లీజ్ కి ఇచ్చినా ఎవరికైనా ఇవ్వాలనుకున్నా బయట ఇచ్చే మార్కెట్ రేట్ కన్నా నేను ఎక్కువగా ఇస్తానని చెప్పి డైరెక్ట్ చంద్రబాబుకి లేఖ రాస్తున్నారు జైలు నుంచి. రిషికొండ ప్యాలెస్ అంత స్పెషల్ అయిపోయింది, ఇప్పుడు ఎవరికి తెలియకుండా లేదు రిషికొండ ప్యాలెస్ అంటే. కర్మ ఏంటంటే జైల్లో ఉన్న వాళ్ళు లెటర్లు రాస్తున్నారు. దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ప్యాలెస్ కోసం అది దుస్థితి. జైల్లో వాళ్ళు బెయిల్లో వాళ్ళు లెటర్లు రాస్తారు. సుకేష్ చంద్రశేఖర్ లెటర్ రాశారు, నాకు మార్కెట్ రేట్ కన్నా 20% కానీ ఎక్కువ కొనుక్కుంటా నాకు ఇచ్చేయండి. ఎందుకని ప్రజా దర్బారాన్ని దుర్వినియోగం చేయటం అంత అవసరం? అంత లావిష్ బంగ్లాలు అవసరం? ఆ ప్యాలెస్ పిచ్చేయండి అంటున్నాను. ఆ ప్యాలెస్ పిచ్చి ఏంటి? ఎక్కడ పట్టే ప్యాలెస్ కట్టం ఏంటి? ఏంటి దుర్వినియోగం? కనీసం ఒక సీఎంఓ కార్యాలయం అంటే సింపుల్ గా ఉండాలి. సీఎంఓ కార్యాలయం చూడండి ఎలా ఉండదు, అన్ని వందల కోట్లు దుర్వినియోగం దేశం కోసం సేవ చేశారు. ఎవరు ఆస్తి? ప్రజల ఆస్తే కదా అంటున్నారు. మళ్ళీ ఇది టోటల్ గా ఒక మానసికమైనటువంటి ఒక సంతృప్తనాలు లేకపోతే అస్తవ్యస్త ఆలోచనలు ఏమో అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మాత్రం అనమాట. ఆయన రాజుగా భావించుకొని రాజుగా ఊహించుకొని ఒక ఇల్యూషన్ అనమాట అది. ఇది రాజాలు రాజకీయాలు లేనటువంటి ప్రజా పాలన గురించి నడిచే. ఓకే, గజేంద్ర గారు ఫోన్ అని సిద్ధంగా ఉన్నారు. గజేంద్ర గారు, అటువంటి హలో. గదాఫీ ప్యాలెస్ అది.